ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్ళై ఇన్ని రోజులైనా కూడా ఇంకా మొదటి రాత్రిలాగానే ఇబ్బంది పడిపోతున్నావేటే? ఇప్పటిదాకా మీ ఇద్దరి మధ్య ఏమన్నా అయిందా లేదా? కనకం, నువ్వు అల్లుడు గారు అక్కడ ఎలా ఉన్నారో తెలీదు. మీ మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో మేం చూడలేదు కదా. ఆ అల్లుడు గారు మంచివారే, ఆ నమ్మకం మాకుంది. కానీ నీకున్న మొహమాటం గురించి కూడా మాకు తెలుసు కదా. మీ ఇద్దరి మధ్య అసలైన భార్యాభర్తల బంధం అప్పటికే మొదలైందో లేదో మాకు తెలీదు. అడిగితే నువ్వేం చెప్పడం లేదు. అందుకే మాకిన్న అనుమానాలు. నిజం చెప్పలేను. నిజం చెప్తే మీ గుండె తట్టుకోగలదా? చూడు కనకం, భార్యాభర్తల బంధం అనేది ఒక అపురూపమైన బంధం. అది 3 ముళ్లతో మొదలవుతుంది, 3 రాత్రులతో ఇంకా బలపడుతుంది. మీ ఇద్దరికీ 3 ముళ్ల బంధం అయితే పడింది, కానీ ఆ 3 రాత్రుల బంధం ఇంకా మొదలవ్వలేదేమోనని నాకు సందేహం. చూడమ్మా, భార్యాభర్తలు ఒకరికొకరు మానసికంగా ఎంత దగ్గరవుతారో శారీరకంగా అంత దగ్గరైనప్పుడే ఆ బంధం కళకళ్లాడుతుంటుంది. ఇదంతా తప్పు అనే ఆలోచన నీ మనసులోకి రానివ్వకు. ఎందుకంటే ఇదొక పవిత్రమైన కార్యం. భార్యాభర్తల మధ్య కలకాలం జరగాల్సిన కార్యం. ఒక తల్లిగా నేను కూడా ఎంతకన్నా ఎక్కువేం చెప్పలేను. కాని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, గదిలోకి వెళ్ళాక అల్లుడు గారి ముందు అణుకువగా ఉండు, అనుకూలంగా ఉండు, సరేనా? అబ్బా అబ్బా పెద్దమ్మ, ఈ పాఠం భలేగుంది తెలుసా? పెళ్లి కాకముందే నేను కూడా అన్ని నేర్చేసుకున్నాను. ఒసే రేపే మీ అమ్మా నాన్నలతో నీ పెళ్లి గురించి మాట్లాడతానే. లేకపోతే నిన్నాపడం మా వల్ల కాదు, లేకపోతే కొంపలు అంటుకుపోతాయి బాబోయ్. ఆ? ఆ. హలో హలో సుభాష్. ఏంటంబిక, ఏదో కంగారుగా ఉన్నట్టున్నావు? ఇది కంగారు పడ్డం కాదు, సంతోషపడడం. సంతోషపడుతున్నావా? ఎందుకు? విహారీ గురించి మనకేదో ఒక పెద్ద నిజం తెలియబోతోంది సుభాష్. దేని గురించి? ఏంటా నిజం? నా అనుమానాలు నిజమవుతున్నాయి. విహారీకి ఏ పని లేకపోయినా ముంబై వెళ్ళాను అన్నాడు. ఆ తర్వాత ఇంటికొచ్చాను అన్నాడు. ఇంటి దగ్గర నుంచి మేం వెళ్ళిన ఊరికొచ్చానని ఏదేదో కహానీలు చెప్పాడు. ఇదంతా ఆల్రెడీ చెప్పావు కదా అంబిక. దీని తర్వాతే మరొక ట్విస్ట్ జరిగింది. ట్విస్ట్ జరిగింది? ఏంటది? పండుని అడిగితే ముందసలు విహారీ ఇంటికి రావడం తెలీదన్నట్టు మాట్లాడాడు. కాసేపటికి విహారీ ముంబై నుండి ఇంటికొచ్చి ధర్మపురానికి వచ్చాడు అన్నట్టు మాట మార్చాడు. పండు మాటల్లో తడబాటుంది. అంటే విహారీ మాటల్లో అబద్ధముంది. విహారీ అసలు ముంబైకి వెళ్ళాడా లేదా అన్నది మొదటి అనుమానం. అక్కడి నుండి ఇంటికొచ్చాడా లేదా అనేది రెండో అనుమానం. అక్కడి నుండి ధర్మపురం సహస్ర కోసం వచ్చానని చెప్పడం అది మూడో అనుమానం. ఈ అనుమానాలన్నింటికీ ఏదో ఒక పెద్ద సమాధానం ఉంది. అదేంటో కనుక్కోవాలి. అయితే మనకెవ్వరికీ తెలియకుండా ఆ విహారీ ఇంకో కథేదో నడిపిస్తున్నాడంటావా? డౌటే లేదు సుభాష్. ఖచ్చితంగా ఏదో జరుగుతోంది. బయటికి లాగుతా, చూస్తూ ఉండు. అంబిక, అటూ ఇటూ కాదంబిక, నీ వెనక
అంత కంగారుగా ఉన్నావు? కంగారా? అదేం లేదే. నీ కంగారు నీ కళ్ళల్లో కనిపిస్తోంది అంబిక. అబద్ధం చెప్పడం ఎందుకు? నేను కంగారు పడుతున్నానని నువ్వెలా చెప్పగలవు? నువ్వెప్పుడు ప్రశాంతంగా ఉంటావు గనక. అయితే ఎవరి కొంపో కూలుద్దామని చూస్తావు, లేకపోతే ఎవడికో ఎసరు పెట్టాలని చూస్తావు. పక్కనున్న వాడికి గోతులు తీస్తూ నువ్వు నీ ప్రశాంతత గురించి ఎక్కడ పట్టించుకున్నావు చెప్పు? బావా, ఆ? మైండ్ యువర్ టంగ్. నోటికొచ్చింది వాగుతున్నావు. సరే సరే, నీ నోటుకొచ్చింది వాగకుండా ఉండాలంటే కాసిని నోట్లు కట్టలు నా నోటికి అడ్డంగా కుట్టేయచ్చు కదా. వాట్ డు యు మీన్? దేంతో నోరు మూయించలేకపోయినా నోట్ల కట్టలతో మాత్రం ఖచ్చితంగా నోరు మూయించచ్చు అంబిక. కమన్ కమన్, త్వరగా నోట్ల కట్టలతో నా నోరు మూయించి. ఎక్కువే మద్దంబిక. జస్ట్ ఒక 10,000 నా మొగను కొట్టేస్తే రేపటిదాకా నిన్ను ఒక్క పైసా కూడా అడగను. నీ మీదట్టు. అసలు నేనెందుకు ఇవ్వాలి? అంబిక, అప్పుడే మర్చిపోయావా? సరే, ఎందుకు ఇవ్వాలో నేనే గుర్తు చేస్తా. అది నా బాధ్యత కదా. ఈ సినిమా మన ఇంటి తెర మీద వేశానే అనుకో, అప్పుడు నీ బండారం మొత్తం బయటపడిపోతుంది. ఆ బండారం బయటపడకుండా ఉండాలి అంటే నేను సైలెంట్గా ఉండాలి కదా. నేను సైలెంట్గా ఉండాలంటే నువ్వు ఎక్కువ ల్యాక్ చేయకుండా నా అమౌంట్ నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి. పంపించాను. మళ్ళీ సౌండ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అంబిక. బావా, హే, ఏంటి మళ్ళీ అమౌంట్ పంపిస్తావా? పంపించు. విహారీ ముంబై నుండి నేరుగా ఇక్కడికే వచ్చాడా? నువ్వు విహారీని చూసావా? ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నావు? ఏం లేదు. విహారీ మొన్న ముంబై వెళ్తున్నాను అన్నాడు. హఠాత్తుగా మేం వెళ్ళిన ఊళ్ళో ప్రత్యక్షమయ్యాడు. ఎందుకొచ్చావని అడిగితే సహస్ర కోసం వచ్చానని చెప్పాడు. నాకు ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనిపించింది. అందుకే అడుగుతున్నాను, ముంబై నుండి నిజంగా ఇంటికొచ్చాడా? అవును, ముంబై నుంచి నేరుగా ఇక్కడికే వచ్చాడు కదా. ఇక్కడి నుంచే కదా మీరెళ్ళిన ఊరు వచ్చాడు. నిజం చెప్తున్నావా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.